guys, welcome back to the channel. So మీరంతా లాస్ట్ వీడియో ఎంజాయ్ చేసే ఉంటారు అండ్ మీకు అందరూ వెయిటింగ్ నాకు తెలుసు స్పెషల్ ఫిషెస్ ఏటో అనేది. సో బేసిక్గా ఆ స్పెషల్ ఫిషెస్ ఏమొచ్చి మన 3 feet ట్యాంక్కే యాడ్ చేయబోతున్నాను. అది ఏంటో మీకు చూపిస్తాను. సో బేసిక్లీ ఈ ఫిష్ ఏంటంటే మీకు జనరలీ అందరూ కొనడానికి కూడా భయపడతారు, ఆలోచిస్తారు, ఎందుకని ఇవి చాలా కాస్ట్లీగా అమ్ముతారు. అండ్ అదంతా కాకుండా మెయిన్ రీజన్ ఈ ఫిషెస్ ఎవరైనా కొనాలి వద్దా అనుకుంటా రీజన్ ఏంటంటే చాలా డెలికేట్ ఫిషెస్, అంత ఈజీగా అందరూ పెంచలేకపోతారు. ఒక మంచి ఫిల్టరేషన్ సిస్టమ్ మంచి ఇది లేకపోతే మెయిన్గా వాటర్ పారామీటర్స్ కరెక్ట్గా ఉండకపోతే ఈ ఫిషెస్ పెంచడం కొంచెం కష్టము అని అందరూ అంటారు. కానీ అది కాదు అని మీకు ప్రూవ్ చేయడానికే నేను చెప్తున్నాను. కానీ ఒక రీజన్ ఏంటంటే వాటర్ పారామీటర్ కంఫర్మ్ స్టేబుల్గా ఉండాలి ఈ ఫిష్కి, లేదు అంటే కష్టం. అంతే తప్ప వాటర్ నీట్గా ఉంచితే మనం ఏ ఫిష్ అయినా వాటర్ నీట్గా ఉంచవలసిందే, అది లేదు అంటే ఏ ఫిష్ తిన్నంగా బతకదు. సో ఇది కొంచెం ఎక్స్ట్రా కేర్గా మనం పెంచాలి, అది తప్ప ఇంకేమీ కాదు. ఓకేనా? సో లెట్స్ గో ఫిష్ ఏటో చూసేద్దాం. ఓకేనా గైస్? ఇట్లా అక్వామేట్ పెట్టడానికి పెట్టేశాను. సో సేమ్ డేనే మన ర్యామ్స్ చూడండి వేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 15 minutes అయ్యాయి. ఆల్రెడీ కలరేషన్స్ అంతా బాగా వస్తున్నాయి. సో కొంచెం టైం పడుతుంది వీటికిను, ఇంకా ఈ మాలే తిరుగుతున్నాయి ఇవి. ఓకేనా? సో ఈ ఫిషెస్ ఏటో ఫస్ట్ మనం చూసేద్దాం. సో మీరు చూస్తున్నారు, చాలామంది నా కామెంట్స్లో అడిగారు డిస్కస్ ఫిష్ తెండి భయ్యా, డిస్కస్ ఫిష్ తెండి అని. సో మనం 10 pieces ఆఫ్ డిస్కస్ ఫిష్ తెచ్చాం. ఇది ఏ డిస్కస్ అనేది నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. ఓకేనా? సో ఇందులో 3 pieces ఉన్నాయి. సో అక్వామేట్ అవ్వడానికి నేను అట్ ప్రెసెంట్ ఇలా పెడుతున్నాను. దీని తర్వాత మళ్ళీ టబ్లో వేసి డ్రిప్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాను. ఎందుకని వీటికి చాలా డెలికేట్, సేమ్ మన షిమ్స్ లాగే డెలికేట్ ఫిషెస్ ఇవి. కానీ ఒక్కసారి సెటిల్ అయిపోయాయి అంటే చాలా హార్డ్ ఫిషెస్ ఇవి కూడా. సరేనా? ఇవి కూడా మన సిక్లెట్ వెరైటీస్లోనే వస్తాయి, మీరు చూడగలుగుతున్నారు. సో మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇది ఏ వెరైటీ డిస్కస్ నేను తెచ్చానో. కామెంట్స్లో పెట్టండి గైస్. ఓకేనా? సో వెయిట్ చేద్దాం. ఇలా అక్వామేట్ అవని ఫస్ట్ ఇంకొక 15 to 20 minutes ఇలా ఉంచి మళ్ళీ నేను బకెట్లో వేసి దాన్ని డ్రిప్ సిస్టమ్ పెట్టి దాని తర్వాత రిలీజ్ చేస్తాను. డైరెక్ట్గా అలా వదిలేను. ఓకేనా? సో గైస్ మన డిస్కస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 30 minutes అయిపోయింది అక్వామేట్ చేసి. సో ఇప్పుడు మళ్ళీ డ్రిప్ సిస్టమ్ స్టార్ట్ చేయబోతున్నాను నేను వీటికి. సో దానికి ఫస్ట్ నేను ఈ టబ్లో మళ్ళీ వీటిని రిలీజ్ చేసి పైప్ పెట్టి సేమ్ స్ట్రిమ్స్కి ఎలా చేసామో డ్రాప్గా ఎలాగైతే అంతా స్లోగా అవుతూ ఉంటుంది. కొంచెం నిండేదాకా మనం ఇంకా అలాగే చేస్తాము. ఓకేనా? సో మన టోటల్ 10 డిస్కసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వీటిని ఒకటి రిలీజ్ చేసేద్దాం, ఇందులో పెడదాం. ఓకేనా? మనం 10 డిస్కస్ ఇందులో వేస్తాము. సో డ్రిప్ సిస్టమ్ ఆన్ చేస్తాను ఇలా. ఇప్పుడు ఒక 1/2 గంట ఇలా ఉంచేస్తాను. దాని తర్వాత ఇందులో స్లోగా రిలీజ్ చేద్దాం. ఓకేనా? సో మీరు చూస్తున్నారు ఇలా పెట్టేసి ఇలా డ్రాప్గా వాటర్ పడుతుంది. ఇప్పుడు ఒక 15 minutes ఇది కొంచెం స్పీడ్ పెంచుతాను నేను. ఒక 15 minutes ఇలా వదిలేస్తాను. ఇది కొంచెం సెటిల్ అవుతాయి కదా, అయ్యాక స్ట్రెస్ఫుల్గా అందులో వదిలేస్తాను. ఓకే గైస్, అయితే డ్రిప్ సిస్టమ్ చాలాసేపు అయిపోయింది. సో ఒక 30 minutes నేను ఉంచేసాను వీటిని. సో ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ని మనం వదిలేస్తున్నాను. ప్లస్ మీరు ఇప్పుడు చూడగలుగుతున్నారు ఏంటంటే ఇది ఏ ఫిష్ అనేది తెలుస్తుంది. ఓకేనా? సో లైన్గా ఒక్కొక్కటి వదులుతాను. గైస్ మీరు చూస్తున్నారు ఇవి కూడా బ్లూ డైమండ్స్ అనమాట. సో బ్లూ డైమండ్స్ డిస్కస్ 10 pieces నేను తెచ్చాను. సో డిస్కస్తో నాకు అంతగా ఎక్స్పీరియన్స్ మంచిది కాదు. ఇప్పుడు నేను మంచిగా ఒకసారి తెచ్చాను లైఫ్లో, ఇది 2వ లైఫ్లో తేడం. సో అంతగా ఎప్పుడు వీటిని పెంచలేదు. సో ఈసారి ట్రై చేద్దామని తెచ్చాను. ఓకే గైస్, సో 10 డిస్కస్ నేను వదిలేసాను. ఇప్పుడు నేను లైట్ ఆపేస్తాను కాసేపు అవి సెటిల్ అవ్వడానికి. దాని తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను. సో ఇవి చూసారా స్ట్రెస్ అవుతున్నారు. సో దీన్ని స్ట్రెస్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో బేసిక్గా భయపడిపోతున్నాయి. బేసిక్గా చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి. మీరు చూస్తున్నారు బాడీ షేపు అంతా బాగుంది.
ఇంకా రెక్క పూర్తిగా ఎప్పలేదు, దానివల్ల మీకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి జస్ట్ మీకు 2.5 inches to 3 inches దాకా ఉన్నాయి. సో 10 pieces ఉన్నాయి మన దగ్గర. సో బేసిక్గా ఇదంతా బ్లూ ట్యాంక్, ఇదొక్కడే ఇందులో బ్రాంజ్ కలర్లో ఉన్నాడు. సో లైట్ ఆపేద్దాం కాసేపు, ఇవి స్ట్రెస్ అవుతున్నాయి. హే ఆల్రెడీ బ్రీడింగ్ బిహేవియర్ చూపిస్తున్నాయి. చూద్దాం ఈ ట్యాంక్ ఎలా రెడీ అవుద్దు. సో ఇందులో కూడా మ్యాక్సిమం ఇంకే ఫిషెస్ నేను యాడ్ చేయకపోవచ్చు, ఎందుకంటే డిస్కస్ సైజ్ పెద్దది అవుతాయి, ఒక 6-8 inches దాకా పెరుగుతాయి. టైం పడుతుంది. ఇవి బాగా ఇక్కడ సెటిల్ అయిపోతే మన వాటర్ సెట్ అయిపోయి ఏవి ఇది ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా ఉన్నాయి అంటే మరి సెట్ అయిపోతాయి. ర్యామ్స్ అయితే బాగానే సెట్ అవుతున్నాయి, ఇవాళ వచ్చాయి కదా ఇవి కూడా. సో కాసేపుకి ఇవి వదిలేద్దాం, ఇలాగా లైట్ ఆపేస్తాను నేను, ఆపేసి నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. సో గైస్ డిస్కస్ వదిలేసి చాలాసేపు అయిపోయింది. సో బేసిక్గా అవి ఇంకా స్ట్రెస్లోనే ఉన్నాయి, వాటికి కొంచెం టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి. నాకు చిన్న టెన్షన్ ఏమిటి అంటే మన వాటర్కి అంటే బేసిక్గా డిస్కస్ అనేది చాలా డెలికేట్ అండ్ బేసిక్గా అన్ని వాటర్కి సెట్ అవ్వదు అనమాట. సో మన వాటర్కి అది సెట్ అవుతుందో లేదో నాకు ఇంకా తెలీదు. సో తేడం మీద ట్రైలర్ నేను ముందు కూడా తెచ్చాను, అప్పుడు అది ఒక ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అనమాట. దాని మధ్యలో అయితే ఇంకా నేను తేలేదు, ఎందుకని మన వాటర్కి సెట్ అవ్వలేదు అని అనుకున్నాను. ఇప్పుడైతే చాలా మెజర్స్ తీసుకున్నాను, వాటర్ సెట్ అవ్వాలి ఆల్మోస్ట్, ఫింగర్స్ క్రాస్ ఇంకా. సో అంటిల్ దెన్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ ద వీడియో అండ్ లైక్. అప్పుడు దాకా నెక్స్ట్ వీడియోలో నేను అట్లా అప్డేట్ అన్నీ ఇస్తాను, ప్లస్ నా బొస్మానియా రెయిన్బోస్ అన్నిటి అప్డేట్ ఇస్తాను, అవి కలరేషన్ అంతా ఎలాగొచ్చాయి అనేది. ఓకేనా? సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. ఓకే బాయ్. వెళ్ళే ముందు చిన్న ఇది, సో మన హ్యామ్స్టర్ బేబీస్ పెట్టబోతున్నాయి. సో తిను ప్రెగ్నెంట్ అండ్ ఇట్లా అప్డేట్ కూడా నేను ఇంకా చాలా రోజుల నుంచి ఇవ్వలేదు. సో బేసిక్గా మీరు చూసిన హ్యామ్స్టర్ కాదో ఇది తర్వాత తెలుస్తుంది. చూసారా చాలా పెద్ద అయిపోయింది ఇది. సో ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే బాయ్.